మైట్యూబ్ తెలుగు సబ్స్క్రైబర్స్ అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకునే విషయం డబ్బు, మనీ. ధనం మూలం ఇదం జగత్ అని అన్నారు పెద్దలు. ఎందుకంటే భూమి సూర్యుని చుట్టూ తిరుగుతున్నది అన్నది ఎంత సత్యమో, అలాగే మనిషి కూడా డబ్బు చుట్టూ తిరుగుచున్నాడు అన్నది కూడా అంతే సత్యము. ఎందుకంటే మనం మన అవసరాల కోసం సృష్టించిన డబ్బు ఇప్పుడు మనలను శాసించే స్థాయికి ఎదిగిందంటే అతిశయోక్తి కాదు. అందుకే ఈరోజు డబ్బు ఎలా పుట్టింది, ఎవరు సృష్టించారు, ఈ లోకంలో మొత్తం ఎంత డబ్బు ఉంది అన్న విషయాలు తెలుసుకుందాం. కొత్తగా మన మైట్యూబ్ తెలుగు ఛానల్స్ ను చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ఫర్మేషన్ వర్తి అనిపిస్తే ఒక లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? ఈ ప్రపంచంలో డబ్బు అన్న పదం తెలియని వారంటూ ఎవ్వరూ ఉండరు. మనిషిని నవ్వించేది, ఏడిపించేది, నడిపించేది, శాసించేది డబ్బే. ఎందుకంటే మానవుని జీవన విధానంలో డబ్బు, మనీ ప్రథమ పాత్ర పోషిస్తుంది కాబట్టి. రోడ్డు మీద ఉన్న బిచ్చగాడి నుండి బిగ్ షాట్ బిలియనేర్ వరకు అందరూ డబ్బు సంపాదించాలనుకుంటారు. వారెన్ బఫెట్, జెఫ్ బియన్, ఎలన్ మస్క్, బిల్ గేట్స్, అంబానీ వంటి వాళ్లను చూసినట్లయితే మనకు కూడా డబ్బు సంపాదించాలన్న ఆశ పుడుతుంది. సంపాదించిన డబ్బును ఎలా కూడబెట్టాలి, ఎలా ఖర్చు పెట్టాలి అని ఆలోచిస్తూ ఉంటాం. డబ్బు ఉంటేనే మనిషికి సమాజంలో విలువ. డబ్బు లేకుంటే విలువ లేదు. ఈ డబ్బుతో మనం విలాసవంతంగా జీవించాలన్నా, 3 పూటలా కడుపు నిండా తినాలన్నా, స్వచ్ఛమైన గాలి పీల్చాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా డబ్బు యొక్క అవసరం చాలా ఉంది. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మీ దగ్గర ఎంత డబ్బు ఉంది? మీ కుటుంబ సభ్యుల దగ్గర ఎంత డబ్బు ఉంది? మీ ఊరిలో ఎంత డబ్బు ఉంది? మన దేశంలో ఎంత డబ్బు ఉంది? ఈ ప్రపంచంలో మొత్తం ఎంత డబ్బు ఉందో మీకు తెలుసా? మీకు తెలియకపోతే చెప్తా వినండి. ఈ వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఈ ప్రపంచంలో మొత్తం మీద 36.8 ట్రిలియన్ డాలర్ల డబ్బు ఉంది. ఈ డబ్బంతా మనకు కంటికి కనిపించే డబ్బు మాత్రమే. అయితే మన కంటికి కనిపించని డబ్బు ఎంత ఉంటుంది అంటే 1300 ట్రిలియన్ డాలర్లు, అంటే 1.3 క్వాడ్రిలియన్ డాలర్స్ అన్నమాట. అయితే అంత డబ్బును ఈ ప్రపంచంలోకి ఎవరు తీసుకొచ్చారు, ఎందుకని తీసుకురావాల్సి వచ్చింది అన్న సందేహాలు మీకు వచ్చి ఉంటాయి. అయితే ఈ విషయాలు తెలుసుకోవాలంటే మనం కొన్ని వేల సంవత్సరాల గతంలోకి వెళ్ళాలి. ఆదిమానవులు జీవిస్తున్న కాలం అనగా దాదాపు 1500 BCలో మానవులు ఆహారం కోసం జంతువులను వేటాడి తినేవారు. అప్పటి కాలంలో ఒక జాతి వారికి ఎక్కువ వేట దొరికేది, మరొక జాతి వారికి తక్కువ వేట దొరికేది. మరికొందరికి అసలు ఆహారం లభించేది కాదు. అప్పుడు ఆహారం ఉన్నవారి దగ్గర నుండి లేనివారు ఏదో ఒక వస్తువు అనగా వారు వాడుతున్న వేట సామాగ్రిని బదులుగా ఇచ్చి ఆహారం పొందేవారు. అలా ప్రారంభమైనదే బాటర్ సిస్టమ్ అనగా వస్తు మార్పిడి వ్యవస్థ అన్నమాట. ఈ వ్యవస్థ మొట్టమొదటిసారిగా సౌత్ వెస్ట్ ప్రాంతమైన మెసపటోమియా అనగా ఇప్పుడు మనం పిలుస్తున్న ఇరాక్లో ప్రారంభమైంది. ఈ వస్తు మార్పిడి వ్యవస్థ వల్ల మానవులలో చాలా మార్పు వచ్చింది. ఒకరితోనొకరు వ్యాపారం చేయడం మొదలుపెట్టారు. ఈ వ్యాపారంలో ఎవరు ఎంత ఆహారం తీసుకున్నారు, ఏమి ఇచ్చారు అన్నది గుర్తుండేలా మట్టిపై వ్రాస్తూ ఉండేవారు. ఈ విధంగానే అకౌంటింగ్ వ్యవస్థ ప్రారంభమైనది. అయితే బాటర్ సిస్టంలో ఒక సమస్య ఉండేది. అది ఏమిటంటే ఎవరికైతే వస్తువు కావాలో వాళ్ళు దాని ఎదుటి వాళ్లకు ఇచ్చి వేరే వాళ్ల దగ్గరున్న ఏదో ఒక వస్తువును తీసుకునేవారు. కానీ ఇక్కడ ఏం జరుగుతోందంటే అవసరం ఉన్నా లేకున్నా వస్తు మార్పిడి చేసుకునే వాళ్లు దీనివల్ల ఎవరో ఒకరు అసంతృప్తి చెందేవాళ్లు. జనాభా పెరిగే కొద్దీ సమస్య కూడా పెద్దగా అవుతూ వచ్చింది. ఈ సమస్యకు పరిష్కార మార్గంగా వచ్చిందే డబ్బు. డబ్బు అనగానే మనకు గుర్తొచ్చేవి కాయిన్స్ మరియు నోట్లు అని అనుకుంటారు. కానీ అవి కాదు. మనం ముందుగా వాడింది కమాడిటీ మనీ. అసలు కమాడిటీ మనీ అంటే ఏమి? ఏదైతే బాగా విలువైనది అనుకున్నారో దాన్ని డబ్బుగా భావించారు. పూర్వకాలంలో కమాడిటీ మనీతో ఒక వస్తువును కొనుగోలు చేసే విషయంలో
ఈ వస్తువులను వాడేవారు. గవ్వలు, మద్యం, రంగురాళ్లు, జంతు చర్మం, ఉప్పు, సుగంధ ద్రవ్యాలు, టీ పౌడర్, కోకోబర్, గింజలు, పొగాకు మొదలైనవి వాడేవారు. విచిత్రం ఏమిటంటే ఆ కాలంలో మనుషులను కూడా సంతలో అమ్మేవారు. అలా కొన్నవారితో వెట్టి చాకిరీ చేయించుకునేవారు. డబ్బు అనేది వ్యాపారంలోకి ప్రవేశించడం వల్ల వ్యాపారం సులువైనది. కాని ప్రతి మనిషి డబ్బులిచ్చి కొనుక్కోవడానికి వచ్చిన వాడికి ఆ వస్తువు యొక్క గొప్పతనం గురించి చెప్పవలసి వచ్చింది. దీనివల్ల మళ్లీ వ్యాపారం కష్టంగా మారింది. అప్పుడు వస్తువు కంటే విలువైనది ఏదైనా ఉండాలనుకున్నారు. అప్పుడు పుట్టిన ఆలోచనే మెటల్ మనీ ఏర్పడింది. ఈ మెటల్ మనీలో బంగారం, వెండి, రాగి, లోహాలు ఉపయోగించారు. దాదాపు 600 BCలో ఈ లోహపు నాణేలు పుట్టుకొచ్చాయి. అవి ఎలా ఉండేవి అంటే బంగారంతో పాటు మరికొన్ని లోహాలను కరిగించి వాటిపై అప్పటి గౌరవప్రదమైన ప్రాంతాలు, బొమ్మలు మరియు రాజుల వంటి చిత్రాలను ముద్రించేవారు. అలా ముద్రించిన మొట్టమొదటి నాణెం పేరు లైడియన్ స్టార్టర్. దీని తరువాత రకరకాల నాణెములు మార్కెట్లోకి వచ్చాయి. ఇవి ఎంతలా పెరిగాయంటే సొంత బొమ్మలను నాణెములపై ముద్రించి చలామణి చేసుకున్నారు. మనం పురాతన నాణెములను పరిశీలిస్తే ఈ విషయం మనకు అర్థమవుతుంది. నాణెలు ఎక్కువ మార్కెట్లోకి వచ్చినప్పటి నుండి వ్యాపారం బాగా ఊపందుకుంది. తెలివైన వాళ్లు వాటిని వెనుకేసుకోవడం అలవాటు చేసుకున్నారు. మరికొందరు వాటిని దొంగలించడం అలవాటు చేసుకున్నారు. అయితే నాణెములను ముద్రించడం, వాటిని సరఫరా చేయడం, వాటిని నిల్వ చేయడం కష్టంగా మారింది. దానితో అందరూ ఆలోచనలో పడ్డారు. ఇప్పుడు ఉన్న నాణెముల కంటే ముద్రించేందుకు, సరఫరా చేసేందుకు, నిల్వ చేసేందుకు సులువుగా ఉండాలి అని ఆలోచన చేశారు. ఇప్పటి వరకు చెప్పిన కథను సరిగ్గా వింటే మీకు ఒకటి అర్థమవుతుంది. అవసరం అనేది దేనినైనా కనిపెట్టగలదు. అలాంటి ఆలోచనలో పుట్టినదే పేపర్ కరెన్సీ. పేపర్ మనీని మొట్టమొదటిసారిగా క్రీస్తు శకం 1279 సంవత్సరంలో చైనా మరియు మంగోల్కు సంబంధించిన సాంగ్ వంశం వారు ఈ పేపర్ మనీని తయారు చేశారు. దీనిని జియాజీ అని పిలిచేవారు. ఈ పేపర్పై ఇంగ్లీష్లో IOU అని వ్రాసి ఉంటుంది. దీని అర్థం ఏమిటంటే నేను మీకు ప్రామిస్ చేస్తున్నాను, దీని ద్వారా మీరు వ్యాపారం చేసుకోవచ్చు అని అర్థం. ఆ తరువాత ఈ యొక్క పద్ధతి చైనాను దాటి బయట ప్రపంచానికి అందుబాటులోకి వచ్చింది. దీనితో పాటు బంగారం, వెండి మరియు రాగి నాణెములు దాచి ఉంచే బ్యాంకు వ్యవస్థ ఏర్పడింది. 1972లో డాలర్ అనే మరొక కాగితపు నోటు బుక్ డిగ్రీ ద్వారా అధికారిక కరెన్సీ అయ్యింది. జనం పేపర్ మనీ నుండి ఈ నాణెములు తీసుకునేవారు. ఈ పేపర్ మనీని ఎవ్వరూ దొంగలించేవారు కాదు. ఆ తరువాత బ్యాంకులు IOU అన్న పదాన్ని పూర్తిగా తీసివేశారు. ఆ తరువాత బ్రిటన్ దేశం గోల్డ్ స్టాండర్డ్తో కరెన్సీని ముద్రించడం ప్రారంభించింది. ఈ పద్ధతిని చాలా దేశాలు అనుసరించాయి. అసలు ఈ గోల్డ్ స్టాండర్డ్ అంటే ఏమిటి అనుకుంటున్నారా? ఒక దేశం వద్ద ఉన్న బంగారు నిల్వలను బట్టి ఆ దేశం కరెన్సీని ముద్రిస్తుంది అన్నమాట. డబ్బు విలువ ఎక్కువ అయితే పోరాటాలు కూడా మొదలవుతాయి. ఈ విధంగా మొదలైనదే రెండవ ప్రపంచ యుద్ధం. ఈ యుద్ధం ముగిసిన తర్వాత ప్రపంచ దేశాల ముందు ఒక సమస్య ఏర్పడింది. అదేమిటంటే అంతర్జాతీయ వ్యాపారం ఏ కరెన్సీలో ఉండాలి. అప్పుడు 1944లో 44 దేశాల ప్రతినిధులు బృందం 22 రోజుల పాటు చర్చించి ఒక నిర్ణయానికి రావడం జరిగింది. డాలర్ని ప్రపంచ దేశాల వ్యాపారానికి ఉపయోగించాలి. అప్పటి నుండి ఇప్పటి వరకు డాలర్ని మనం ఉపయోగిస్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఇది డబ్బు యొక్క చరిత్ర. నెక్స్ట్ పార్ట్లో ఇండియన్ రూపీ యొక్క చరిత్రను తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చేయండి. మన మైట్యూబ్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.